ఫ్లోలో నడుస్తుంది కాబట్టి అంటే నేను తర్వాత వచ్చినాక చూడాలి అసలు ఏం మాట్లాడాను. రాఘవన్ సార్ చూపించినప్పుడు అవి షాక్ దేని నన్ను నోటెంబడి వచ్చింది అది. నా ఉద్దేశం ఇంటేంటి అది కాదు. తర్వాత నేను చాలా రికలెక్ట్ చేసుకున్నాను. అందుకే అయినా అట్లీస్ట్ నా నోటెంబడి వచ్చింది కాబట్టి క్విట్ అన్న. అప్పుడు ఏ కాంటాక్ట్ వచ్చిందో నాకు తెలియదు. ఆ స్పాంటేనిటీలో మరి రికలెక్ట్ చేసుకోలేము కదా. ఆల్రెడీ దాని ముందు నా ఒకదానికి ఒకటి పడుతున్నాయి. సరే అని చెప్పి నేను వెంటనే ఆయన నేను గుండంకులు అనగానే అప్పుడు రిజిస్టర్ అయింది. నేను సీరియస్ అయ్యాను. స్టే బ్యాక్ అన్నా. తర్వాత మాట జరిగింది. ఆయన సారీ చెప్పడం జరిగింది. దాని తర్వాత మాకు క్లీనింగ్ ఎంత టైం పడుతుంది అన్నప్పుడు తను ఒక మాట అన్నారు, నాకు చూసి చెప్పండి టైం క్లీనింగ్ అన్నప్పుడు. బ్రదర్ ఇందాక మీరు చూసి మాట్లాడాల్సిన ఆలోచించాను. కానీ ఆయన సారీ మీన్ చేసినట్లు లేరు. దాన్ని నాతో ఆర్గ్యూ చేశారు. మీరు మొత్తం మరి లైవ్లో వచ్చింది 24/7 చూస్తే ఆర్గ్యూ చేసింది. అక్కడ ఇమాన్యుయల్ షేడ్ నేను చూశాను. నిజంగా గుడ్ ఉండటం వేరు, అంటే మంచి వాళ్ళగా ఉండటం మనిషి వేరు, మంచి వాళ్ళగా పోర్ట్రే చేయడం వేరు. మంచి వాళ్ళ పోర్ట్రే చేస్తే సొసైటీలో చాలా గొప్ప తప్పులు ఉన్నారు. వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్. నేను స్ట్రాంగ్గా నమ్ముతా. ఇప్పుడు మీరు నా గురించి ఏదని అనుకోండి, మంచి అయినా చెడు అనుకోండి, మొహం మీద ముక్కు సూటిగా మాట్లాడతాను.